అమ్మో! ఏంటండి బాబు ఇంత చల్లగా ఉంది. నేను ఈ స్వెటర్ కొని దాదాపు 7 ఇయర్స్ అవుతుంది. ఇంకప్పటినుంచి దాన్ని వేసిందే లేదు. ఏదో స్టైలిష్‌గా ఉంది గదా అని కొని మూలకు పడేశాను. ఈ చలికి తట్టుకోవడం నా వల్ల కాక నైట్ 2కి లేచి స్వెటర్ ఏసుకొని మీద అది కట్టేసుకున్నాననమాట. అంత చల్లగా ఉంది. మా వాడు చూడండి స్వెటర్‌కి బదులు ఫుల్ హ్యాండ్స్ షర్టే వేసేసుకున్నాడు. ఇంకా స్వెటర్ అంటే వద్దంట. క్యాప్ కట్టుకోమన్నా వద్దన్నాడు. పీకి పడేశాడు. ఇంకా మార్నింగ్ అయితే ఇలా పొద్దున్నే వచ్చే సూర్యుడిని చూద్దామని అలా బయటికి వెళ్ళిపోతున్నాము. ఈ చలికాలంలో ఎంత ఎండ కొడితే అంత భలే అనిపిస్తుంది కదా బాడీకి. అండ్ మరి మీ ఏరియాలో చలి ఎలా ఉంది? ఇంతకీ మీ బ్రేక్ఫాస్ట్ ఏంటి? మా పిల్లలు అయితే ఇంకా లేవలేదు, చిన్నోడు ఒకటే లేసాడు కదా. సో వాడిని అలా సంకలో వేసుకొని కిచెన్లోకి వెళ్ళేసి ఇంకా పని అయితే చేయడం స్టార్ట్ చేశాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పెట్టేశాను. ఇడ్లీ పెడితే ఏమైందంటే మషంత పైకైతే కనిపించలేదు. స్వెటర్ ఉందిగా, స్వెటర్ని యూజ్ చేశాను. అలా ఎలా అంటారా? చూసిండి మీకే అర్థమైపోతుంది. ఇంకా ఇడ్లీ రోజులాగా పెడితే అసలు వీళ్ళు తినట్లేదు. అందుకనే అందులో కొంచెం క్యారెట్తో నాకు వచ్చిన డిజైన్స్ అన్నీ అందులో వేసేసాను ఇడ్లీలో. చూడండి మీకు చూపిస్తాను. ఇంకా చట్నీ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడైతే మా వారు ఇప్పుడే పాలు తీసుకొచ్చారు. ఇంకా పాలు వేడి చేయాలిగా. సో ఇదైతే స్టవ్ మీద పెట్టేసి ఇందాక చెప్పాను కదా మషంత పేగుకి బదులు నా స్వెటర్ని యూస్ చేశాను. ఇలా అన్నమాట. ఇలాంటి బెనిఫిట్స్ ఎన్నో ఉంటాయి. అంటే 7 ఇయర్స్ మూలకి ఎందుకు పెడతాను స్వెటర్ని, మంచిగా వేసుకొని తిరిగేదాన్ని కదా. సో ఇప్పుడిప్పుడే ఇలాంటి ఐడియాస్ వస్తున్నాయి. నా అలాగే మీలో ఎవరైనా ఉన్నారా అంటే కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇందాక చెప్పాను కదా క్యారెట్తో వచ్చిన డిజైన్స్ అన్నీ ఇడ్లీ మీద వేసి ఇచ్చేసాను అనమాట. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్. ఈ షార్ట్ నచ్చిందా? లైక్ అండ్ సబ్స్క్రైబ్